హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్టరీ వెంచర్స్ వ్లాగ్స్. ఏంటి ఏ లాగ్తో వచ్చేసాను అనుకుంటున్నారా? సో నేనైతే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న గణపతి పూల్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనం వినాయకుడిని కొలుస్తాము. సో ఇక్కడ వినాయకుడు ఎలాగుంటాడంటే బయట ఉన్నట్టు కాకుండా ఆరెంజ్ కలర్లో ఇది అయితే చాలా బాగుంటుంది. వినాయకుడు ఒక్కసారి దర్శనం చేసుకుని ఒక్క 1 minute కూర్చోండి, ఇంకా బయటకు రారంటారు, అంత ప్రశాంతంగా నచ్చుతుంది మీకైతే కంపల్సరీగా. సో ఇక్కడైతే మనం అటువైపు బీచ్, ఇటువైపు గుడి, మళ్ళీ గ్రీనరీ, క్లైమేట్ అన్నీ ఒకేసారి చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే మనం 600 years బ్యాక్ నుంచి ఈ టెంపుల్ అయితే ఉంది. ఆ ప్రదక్షిణ తిరిగేటప్పుడు ఆర్కిటెక్చర్ చూడండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైప్ ఆఫ్ వినాయకుడు ఉంటాడు, అంత బాగుంటుంది. నేను చెప్తున్నాను 100%గా మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్. మహారాష్ట్ర కానీ గోవా కానీ వచ్చేటప్పుడు అయితే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఐఎమ్ టెల్లింగ్ ట్రూలీ, నాకైతే నచ్చింది టెంపుల్. సో చాలా బాగా ఇదైతే మనకి చాలా విజిటర్స్, ఫేమస్ పీపుల్ వచ్చి విజిట్ చేసిన టెంపుల్. ఇక్కడ అర్చనలు ప్రత్యేకంగా 100 సార్లైనా జరుపుతారు, అంత సార్లు జరిపారు. సో 1 hourకి 30 members నుంచి 40 members జరిపేస్తారు అర్చనలు, అంత మందికి గుడి మాట ఇక్కడ. సో ఇక్కడైతే మెయిన్గా పూజించేది గరిక ఇంకా మందారం. బయట అయితే వచ్చేటప్పుడు మనం గరిక ఇంకా మందారం దండలు అయితే చూసుంటారు. సో నేనైతే ఇక్కడ బీచ్ ఇంకా మా చెల్లితో ఫోటోలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాం, చూసారు కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కొన్నిసార్లు వాటర్ ఫ్లో ఎలా ఉంటుందంటే గుడి లోపలికి కూడా వచ్చేసింది, అంత బాగుంటుంది. ఇక్కడెక్కడ చూసినా శాండ్తో నిండిపోయింది, ఎందుకంటే వర్షాలు కాబట్టి చాలా ఫ్లో వచ్చేస్తుంది. ఇక్కడైతే గ్లేజ్ కూడా క్లోజ్ చేస్తారు, ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి. సో బీచ్ చాలా చూశారు కదండి ఎంత పెద్దవి వస్తున్నాయో. ఇక్కడ చూసిన శాండ్ బ్లాక్ ఆర్ బ్రౌన్లో ఉంటుంది గోవా ఆర్ మహారాష్ట్రలో, కానీ ఇక్కడ మాత్రం వైట్ కలర్లో ఉంటుంది ప్రత్యేకంగా. సో చూస్తున్నారు కదా, అలలు సూపర్గా ఉన్నాయి, నాకైతే నచ్చింది బాగా. సో ఇప్పుడైతే మనం అన్నప్రసన్నకైతే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే అలలు చాలా పెద్దవి వచ్చాయి. ఇప్పుడు మనం అన్నప్రసన్నకి అయితే వెళ్తున్నాము. బయటికి వెళ్తే ఇక్కడ అన్నప్రసన్న చాలా మందికి తినాలని ఉంటుంది, కానీ కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు. సో ఫస్ట్కి అయితే మనం మూషికం దగ్గరికి వెళ్ళి మన కోరికలు చెప్పి దాని తర్వాత అన్నప్రసన్నకి వెళ్ళాలి. ఇక్కడైతే మనకి ఒక రూల్ మాట, ఇది కంపల్సరీగా చేయాల్సిందే. మూషికం అయితే చాలా బాగా నచ్చింది. బయట మనకి చాలా మంది అర్చనలు చేసుకోలేని వాళ్ళు ఇదేంటి గరికి ఇంకా మందారం బయట మూషికం దగ్గర వేసేస్తున్నారు, చూసారా ఎంట్రన్స్లో ఎంత బాగుంది. ఇక్కడైతే మనం మూషిక చెవులో కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరిపోతాయి. వినాయకుడి దగ్గర అయినా మూషికం దగ్గర అయినా ఖచ్చితంగా నెరవేరిపోతాయి. ఎవరినైనా అడగండి, చిన్న పిల్లలైనా. అంత పవర్ఫుల్ గాడ్ ఇంకా పవర్ఫుల్ టెంపుల్ మాట. సో చూసారు కదా, బయట వ్యూ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇప్పుడైతే మనం బయట నుంచి లోపలికి వెళ్ళిపోయి అన్నప్రసన్న దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడైతే ఫుల్గా నచ్చింది ఏంటంటే ఆ ప్రశాంతత. ఆ ప్రశాంతత కోసం చాలామంది ట్రై చేస్తారు కానీ రాదు. ఒక్కసారి గుడికి వచ్చి విజిట్ చేయండి. ఐఎమ్ టెల్లింగ్ ట్రూలీ, ప్రశాంతత అయితే చాలా మందికి నచ్చుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, అంత బాగుంటుంది అన్నమాట. సో గుళ్ళోకి వెంటనే ఆ నాయిస్ లేకుండా చాలా ప్రశాంతతతో మన మనసు కరిగిపోద్ది. ఎన్నిసార్లైనా అనిపిస్తుంది ఇక్కడ ఉండిపోతా అని, అంత బాగుంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది, నాకైతే నచ్చేసింది ఈ గుడి. ఐఎమ్ టెల్లింగ్, మీరు ఖచ్చితంగా విజిట్ చేయాలి, ఒక్కసారైనా లైఫ్లో విజిట్ చేయండి. సో నాకైతే అనిపిస్తుంది మళ్ళీ వెళ్దామని. ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మేము అన్నప్రసన్న దగ్గర ఉన్నాము. సో ఇక్కడైతే కొంచెం మందికే దొరుకుతుంది,
ఇదైతే మనకి 12:30 నుంచి 2 వరకే ఉంది అన్నప్రసన్న. సో ఇక్కడ ఫుడ్ అనేది ఎంత బాగుందో. సో అన్నప్రసన్న కొంచెం మందికి దొరకడానికి అవ్వదు. వై? బికాస్ దే డింట్ హ్యావ్ లక్కీ, వీ హ్యావ్ లక్కీ. సో ఇప్పుడైతే అన్నప్రసన్న కంప్లీట్ చేసేసుకున్నాము. అక్కడ హ్యాండ్ వాష్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు సిట్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇక స్లిప్పర్స్ కౌంటర్ లైన్ అయితే పడుతుంది. సో చూసారు కదా. సో ఇప్పుడైతే వ్యూ చూడండి ఒక్కసారి స్కైలో, చాలా బాగుంది. అవుట్ సైడ్ మనకైతే షాపింగ్స్ ఉన్నాయన్నమాట. సో ప్రసాదాలు అమ్ముతున్నారు అవుట్ సైడ్. మనకు ఒకవేళ వచ్చి చేయించుకోవాలంటే ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ ఇస్తున్నారు అనమాట. కొబ్బరికాయలు లోపల కొట్టరు, మనం డైరెక్ట్గా పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పెట్టేసుకోవడమే. ఇదైతే కొబ్బరికాయని కొట్టకుండా ఇంటికి ఇచ్చేయడం ఏంటంటే ఇది ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకైతే ఏ సమస్యలు రాకుండా చాలా మంచిది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడైతే మనకి టాయ్స్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడైతే మనకు కౌస్ కూడా వచ్చేస్తున్నాయి. చూస్తే ఫుల్గా అయితే ప్రసాదాలు కొన్ని ఐటమ్స్తో నింపేశారు. సో షాపింగ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ షాపింగ్ కూడా ఉంది. సో నాకైతే కొంచెం షాపింగ్ చేసుకున్నాను, నాకైతే నచ్చింది. సో ఇప్పుడైతే మనం ఇక్కడ లైన్గా షాప్స్లో ప్రతి షాప్లో ఈ ఐటమ్ ప్రసాదాలు అయితే ఉన్నాయి. సో కొన్ని దగ్గర మనకి ఫుడ్ కౌంటర్స్ అలాగ ఉన్నాయి. ఇక్కడ మన దేవుడికి గరికి ఇంకా మందారంతో పాటు లడ్డూలు కూడా సమర్పిస్తారు అన్నమాట. సో మెయిన్గా వినాయకుడికి నచ్చింది లడ్డూలు, అవే ఇవ్వకపోతే ఎలాగా, అంతే కదా. ఇక్కడ మనం కొన్ని షాపింగ్ చేసుకుంటున్నాము, చూస్తున్నారు కదా. కొంచెం ప్రసాదాలు, నెక్స్ట్ నా షాపింగ్ అంతా ఆల్మోస్ట్ డన్ అవుతుంది. సో అలా చూసుకొని వెళ్తున్నాము ఏం కొనాలి అని. ఇక్కడ ప్రతి దగ్గర మనకి ఈజీగా షాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఒక్కసారి బయట నుంచి వెళ్ళడానికి అక్కడ మనకి రోడ్డు ఉంది బీచ్ లోపలికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళి ఒకసారి వ్యూ చూసేద్దాం రండి. సో చూస్తున్నారు కదా అలలు ఎంత ఇదిగా వస్తున్నాయో స్పీడ్తో. నాకైతే వెంటనే వెళ్ళి ఆడేసుకోవాలనిపిస్తుంది, అంత బాగా నచ్చింది. కానీ ఆడుకోవడం కావద్దు, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి అలలు చాలా గట్టిగా వస్తాయి. అందుకనే ఆల్రెడీ రైన్ పడుతూనే ఉంది, చూస్తున్నారు కదా. చాలామంది వచ్చారు, రైన్ వల్ల ఆగిపోయారు కూడా. సో మనకైతే ఇక్కడ నచ్చేసింది, నాకైతే ఫుల్గా నచ్చేసింది. సో మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా 100% ఐఎమ్ టెల్లింగ్. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాం. సో బయటకు వెళ్ళిపోతున్నాం అన్నమాట. గుడి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలాగుంది అన్నమాట. చాలా ఆవులు వచ్చాయి ఇక్కడ మనకి. ఇప్పుడైతే మనము బీచ్ అని వెళ్ళడానికి ఇంకా చాలా వేస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే బయట వ్యూ అయితే ఇలాగుంది గ్రీనరీతో. సో మనకి ఇక్కడ ఆటోస్ ఆర్ బస్ ఈజీగా దొరికేస్తాయి. అదే మహారాష్ట్రలో బస్సెస్ అయితే లేడీస్కి ఆఫ్ టికెట్స్, జెంట్కి అయితే ఫుల్ టికెట్స్. ఎక్కడికి వెళ్ళాలన్నా మహారాష్ట్రలో. సో ఇదైతే మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి, ఐఎమ్ టెల్లింగ్ నా ట్రూలీ. సో నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుంది. సో చూస్తే చాలామంది జనాలు ఇది విజిట్ చేయడానికి వస్తున్నారు. బయటకి అయితే రావడానికి ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది, అది దాటేస్తే మనకి ఈజీగా బస్ స్టాప్స్ ఆర్ ఆటో స్టాప్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా ప్రతి దగ్గర చూస్తే మనకి ఫుడ్ ఆర్ ఎనీ షాపింగ్ మనకైతే అవైలబుల్గా ఉంది. ఆర్చ్ దాటేస్తే మనం ఇంకా బయటికి వెళ్ళిపోయినట్టే. సో ఇదైతే మనకి గణపతి పూల్ ఆర్చ్ మాట. ఇక్కడ నుంచి మనం నైట్ 9 తాతే అలో లేదు, ఈ గేట్స్ అనేవి క్లోజ్ చేసేస్తున్నారు. బాయ్ గాయ్స్.